పోతుందంటే నీకేమనిపిస్తుంది అల్లుడు? తొందరలో క్యాన్సర్ వచ్చి పోతామనిపిస్తుంది మావా. అట్లయితే ఈ రోజు నైట్కి 90 నీకు క్యాన్సల్. ఏం చంద్రకాంత్, బాగున్నావా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు పూజారి గారు? బాగున్నాను చంద్రకాంత్. మన ఊరు ఎలాగుంది, మన ఊర్లో ప్రజలు ఎలాగున్నారు? మీరేమో దేశం కోసం పోరాడుతున్నారు, ఇక్కడ ఉన్న జనాలు కుట్ర కుతంత్రాలతో బతికిపోతున్నారు. కుట్రలు కొట్లాటలు లేకపోతే మన ప్రజలు ఇంకా ప్రశాంతంగా బతుకుతారు. 10 మంది బాగుండాలని మనం కోరుకుంటాం. మన వాళ్ళు 10 మంది బాగుండకూడదు, నేను ఒక్కనే బాగుండాలని కోరుకుంటారు దేవుణ్ణి. మనమే బాగుండాలనుకోకూడదు, 10 మంది బాగుండాలి, ఊరు బాగుండాలి. అప్పుడే కదా మనందరం సంతోషంగా ఉండగలగము. అదే నేను కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలని దేవుణ్ణి. చంద్రకాంత్ గారు, ఈసారి కొద్ది రోజులు ఉంటారా, వెళ్ళిపోతున్నారు త్వరగా? లేదు, కొద్ది రోజులు ఇక్కడే ఉండి, వాళ్ళు ఎక్కువ కాదు వీళ్ళు తక్కువ కాదు, అందరూ సమానమని మన ఊరిని ఐకమత్యంగా చేసి, మన ఊరి వారిని చూసి పక్క ఊరి వారు కూడా వాళ్ళు ఎంత ఐకమత్యంగా ఉంటారో అని అనుకోవాలి. మీ కోరిక తీరాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. గోపి, టైం అయింది, శృతి ఇంకా రాలేదు. గోపి వస్తుంది లేరా, ఎందుకు అట్లా తొక్కులాడతావు? తొక్కులాడడం కాదు గోపి, తన మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. రోజు అమ్మాయి కోసం తిరగడమే కానీ ప్రపోజ్ చేసేది ఏమన్నా ఉందా? ప్రేమిస్తున్నానని ఒక్కసారైనా చెప్పావా? ప్రపోజ్ చేయాలని నాకే ఉంటుంది గోపి, కానీ తను చూడంగానే యాడో నాది లేని భయం కొంచెం ఏర్పడతాడు. తను ఏమన్నా దయమా భయపడేకే? నువ్వు ఆపుతావా? ఇంకా తను వచ్చేస్తాడు. ఇట్లయితే నువ్వు ప్రపోజ్ చేసినట్లే, నీ పెళ్లి జరిగినట్లే. రేపు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తుంది బావా. రేపు అన్నట్లుగానే సంవత్సరం కావస్తుంది. రేపు నువ్వే చూస్తావు కదా. ఏంది చూసేది నా దోసకాయ? ఏం చెప్పావురా? ఎట్లా అంటావా? ఇప్పుడు ఏదో నీకు మంది ఇప్పుదాం అనుకోండి బావా. నేను ఇప్పుడు నువ్వు నాకు మంది ఇప్పిస్తాను అనుకుంటువా? అట్లయితే మీరు రేపు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తారు. వాటర్ బాటిల్ లాగా ఎంత ఉండేదానివి, ఫుల్ బాటిల్ లాగా ఎంత దిగిపోయావమ్మా? చిన్నప్పటి నుండి చూస్తున్నా మీ ధైర్యం గురించి. నాకు తెలియదా మీ ధైర్యం గురించి? బాడీ అంత బాగా నొప్పులుగా ఉందిరా. నీ నొప్పులు పోయేలాగా నేను మసాజ్ చేస్తాను. అసలుకి మానవత్వం ఉండదు, మానవ
మానవత్వం లేని వాళ్ళే మనుషులు. మనకంటే తక్కువ వాళ్ళని తొక్కి 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 పారేయాలరా. అదేరా నా ధర్మం. అన్న మీ పాటలు బాగా పాడుతున్నారు, సింగర్ కావాల్సింది. ఇందులో సామాన్లేం కాదు, నేను సింగర్ని కాదురా. మొన్న కత్తి తీసుకొని కస 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 పొడిచే బైరాగి. నువ్వు కత్తి తీసి చాలా కసకస పొడిచేది నేను బాగా చూసా. నేను కస కస పొడుస్తూనే ఉంటా, నువ్వు చూస్తూనే ఉండు. నమస్తే నారాయణ స్వామి గారు. నమస్తే అండి. కూర్చోండి. బైరాంగి, నీకు ఒక ఆపద ఎదురొస్తా ఉంది. ఆపద ఆపద, ఆ ఆపదని నేనే ఆపేస్తాను. ఆపద అంటేనే బైరాగి, బైరాగి అంటేనే ఆపద. చంపేస్తాడు ఆపదని. ఆపదని అంత ఈజీగా తీసుకోవద్దు బైరాంగి. సరేలే, అవన్నీ నేను చూసుకుంటా. కానీ నువ్వు అనుకున్నది నిజమే, కానీ తొందరగా మొదలు పెట్టాలి. ఉన్నా ఆ చుట్టుపక్కల ఒక కన్నేసింది. నీ కన్నీషన్ అంటే మామూలుగా ఉండదు. నీ కన్నేదో ఆడవారి మీద కాకుండా మనం అనుకున్న పని మీద పెట్టు. నీకు మామూలుగా ఉండదు. మళ్ళీ చెప్తా. దానికోసము ఒకరోజు చూస్తా, మనం రెడీగా ఉండాలి. కానీ నీవు జాగ్రత్త. నువ్వు దాని గురించి వదిలే. ఆపదని ఆకుల్లో మడిచేస్తాను. సరే నేను వెళ్ళొస్తా. ఆపద అనుకుంటా, నిన్నే పెట్టాలని చూస్తున్నారు కదన్నా. భయం నాకేం భయం. అల్లుడు, ఈ కోడిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఇది పెట్టకొని ఎప్పుడెప్పుడు తొక్కుతామా అని ఎదురు చూస్తుంది మామ. నీ పెట్టమటలు ఆపి కోడిని తీసుకొని రా, తిందాం. అట్లుంటది మనతోని. కొనుక్కొని తింటే బాగుంటుంది, కానీ మన దగ్గర డబ్బులు ఏడున్నాయి? డబ్బులు ఎందుకులే, దొంగతనం చేస్తే అయిపోతుంది. దొంగతనము దొరుకుంటే దొరలము, దొరికితే దంచుతారు. రంగు పడుద్ది. ఇక్కడ ఎవరు లేరులే, ఏ రకంగానే పరిగెత్తుదాం. ఎవరప్ప కోడికాడా? కోడి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎట్లా మామా? నేనుండా కదా, నువ్వు ఊరుకుండు. కోడి కోసం కుక్క పట్టుకునేకి వచ్చింటే అల్లిస్తున్నాంలే. బౌ బౌ బౌ. ఏదో తేడాగా ఉందండి. కుక్క లేదు బొక్క లేదు, మీరు వచ్చి కుక్క మీద అంటారా? అప్పటి నుంచి మిమ్మల్ని నేను చూస్తూనే ఉన్నా. ఇంకా పరిగెత్తరు, పట్టుకుంటే కొడతారు పరుగు. ఈరోజు ఎలాగైనా శృతికి నా ప్రేమ గురించి చెప్పేస్తా బాబా. చెప్పుతా అని చెప్పులు అరిగేలా తిప్పుతున్నావురా. చూడు మామ, సూర్యగాడు అంటే ఏంటో చూపిస్తాయి ఈరోజు. అయినా నువ్వు అప్పుడు అట్లా అంటావు, ఇప్పుడు ఇట్లా అంటావు. మందు పిచ్చినప్పుడు ఒకలాగా, మందు లేనప్పుడు ఒకలాగా. అట్లుంటది మనతోని. ధైర్యం గురించి నాకు తెలీదా అంటావు, ఇప్పుడేమో ఇలా అంటావు. నీ మందు తాగి నిజం చెప్తే బాగుండదని అబద్ధం చెప్పిన. ఇది అబద్ధాలు చెప్తున్నావా? మందు కంటే నీ మాటలు ఎక్కువ కిక్కిస్తున్నారా మందు తాగినప్పుడు? అది మామూలే, పట్టించుకోకు. నువ్వు ప్రపోజ్ చేసేది చూడు. ఓకే వస్తుంది. వస్తుందా? ప్రపోజ్ చేయి. ఒప్పుకుంటే నైట్ పార్టీ, మరి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే ఒక ఫుల్ బాటిల్, ఒప్పుకోకపోతే 2 ఫుల్ బాటిల్. సంతోషానికి బాధకి రెండిటికి అదేనా? నువ్వు చెప్పింది అక్షరాల కరెక్ట్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. తను వెళ్ళిపోతుందో చెప్పు పోరా.
సుస్సు వస్తా అంటే పోసిరా పోరా ఆమె వెళ్ళిపోతుంది. అది సుసు కాదు, శృతిని పిలుస్తున్నా. అలా అయితే నువ్వు పిలిచినట్లే, నువ్వు చెప్పినట్లే. శృతి, మా వాడు నీకేదో చెప్పాలంట. ఏం చెప్తున్నారు మీ ఫ్రెండ్? మీ ఎదురుగా ఉన్నాడు, మీరే అడగండి ఏం చెప్తాడు. ఏంట్రో చెప్పరా. నేను నిన్ను నిన్ను ప్రే- ప్రే- ఏంటి ప్రే ప్రే? మేము నన్ను ప్రేమిస్తున్నావా? అవును శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నాను. I love you. ఇది చెప్పడానికి ఇన్ని రోజులు బట్టి వెనక తిరుగుతున్నావా? అడుగుతుంది కదరా, చెప్పు. బెల్లం కొట్టిన రాయలా సైలెంట్గా ఉన్నావు ఎందుకు? ఏమి చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నావు శృతి. అంటే ఇష్టం. మీ ఫ్రెండ్ చెప్పింది నిజమే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. I love you. సరే సార్, సరే సార్. నేను చాలా సంతోషంగా ఉన్నావు. బాగున్నావా? బాగున్నాను సార్. ఏం ఇంత సంతోషం? మరి సంతోషం గురించి చెప్పవే. మనోడు ప్రేమించిన అమ్మాయి ఓకే చెప్పింది, అందుకే అంత సంతోషంగా ఉన్నాడు. అయితే త్వరలో ఒక ఇంటివాడు అవుతున్నావు అనమాట. ఆ అమ్మాయిని చాలా సంతోషంగా చూసుకోవాలి సూర్య నువ్వు. ఎలాగైనా మా పెళ్ళి మీరే జరిపించాలి సార్. ఖచ్చితంగా చేస్తా దగ్గరుండి. ఎన్ని రోజులు అయింది సార్ ఊర్లోకి వచ్చి? ఓ వారం అయింది గోపి. వారం రోజులు అయింది అంటున్నారు, వచ్చి మాకు ఈ రోజే కనపడుతున్నారు. కొంచెం పని మీద తిరుగుతున్నా. మమ్మల్ని పిలిచాను సార్, మేము వస్తాము ఏదైనా పని ఉంటే. ఖచ్చితంగా పిలుస్తాను. ఇప్పుడు నువ్వు ప్రేమలో ఉన్నావు కదా, ఆ సంతోషంలోనే ఉండు అలాగే. ఓకే ఓకే. ఏంట్రా మొన్న శృతి ఇంత ఆనందంగా వెళ్తుంది? ఏమో నాకు అర్థం కాలేదు. అడిగితే చెప్తుంది కదరా. శృతి, మామయ్య, ఆ మామయ్యనే మాట్లాడుతున్నాను. ఎవడైనా ప్రేమించాడా? చెప్పు. నువ్వు ఎవరికైనా ఒకే చెప్పావా? చెప్పు. అలా ఏం లేదు మామయ్య. అలా లేకుంటే పర్వాలేదు. అలా ఉంటే నిన్ను చంపుతా, వాణ్ణి చంపుతా. నా గురించి తెలుసు కదా నీకు. నీ గురించి తెలుసు మామయ్య. నాకు కోపం వస్తే భయంకరమైన బైరాగిని పూలయ్యలేరా. ఏ సినిమా ఏడుస్తాను? సైకిల్ నుంచి కింద పడింటే లోకేష్ లేపినాడు. వాడా లోని పోసిండు. ఆగరా. మా అమ్మాయిని ఎందుకు ముట్టుకున్నావురా? సైకిల్ మీద నుంచి కింద పడింటే లేపానన్నా. కింద పడితే మా అమ్మాయిని ముట్టుకుంటావారా? కింద పడి ఎడుతుంటే గాయాలు తగినాయని లేపానన్నా. అది కూడా తప్పేనా? ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు? మా అమ్మాయి సైకిల్ మీద నుంచి కింద పడింటే లేపినాడట. అయినా వాడు ముట్టుకున్నట్లే కదా అర్థము. కింద పడిన అమ్మాయిని లేపడం కూడా తప్పేనా? నీలాంటి వాడు ముట్టుకోవడం తప్పే. అది తప్ప. కింద పడిన అమ్మాయిని, మీ అమ్మాయిని మానవత్వం ఉన్న మనిషిలాగా పైకి లేపాడు. అది తప్పేలా అవుతుంది? మనిషి అయినా వాని కులం ఏంటి, మా కులం ఏమిటి? కులాలు కాదు ముఖ్యం, మీ అమ్మాయిని కాపాడాడే అదే ముఖ్యం. కుల మతాలు వేరే అయినా మనమంతా మనుషులమంతా ఒక్కటే. అది ఎలా ఒకటి అవుతుంది? ఎందుకు కాదు? నువ్వు తినేది అన్నమే, తను తినేది కూడా అన్నమే. నీలో ఉండేది నెత్తురే, అతనిలో ఉండేది కూడా నెత్తురే. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే దేవుడు. వాడు తక్కువ కులం వాడైనా అక్కడ దేశం కోసం పోరాడే వాళ్ళందరినీ మీరు వేరు అనుకుంటారు. అక్కడ నీ కులం వేరే, నా కులం వేరే అనుకోరు. మనమంతా ఒక్కటే, ఇండియన్స్. ఇక్కడ ఎక్కడైనా మనమంతా ఒకటిగా ఉండాలి. అలా ఉంటేనే కదా కుల మతాలు లేకోకుండా మన ఊరు ప్రశాంతంగా ఉంటుంది. క్షమించండి చంద్రకాంత్ గారు, మీ వలన నాకు చాలా తెలివి వచ్చినాయి. మనమంతా ఒక్కటే. ఇంతవరకు మా కాంపౌండ్ లేక అడుగు పెట్టారు, ఇక్కడ నుంచి మా ఇంట్లోకి అడుగు పెడతారు. సార్, మీరు అక్కడ మా కోసం యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మనమంతా ఒకటిగా ఉండాలని యుద్ధం చేస్తున్నారు. అక్కడ యుద్ధం గెలవాలి, మనమంతా ఇక్కడ ఒకటిగా ఉండాలి. మన ఊరే కాదు, ఊరూరు ఒకటి చేద్దాం, ఇలాగ కలిసి ఉండాలని.
జై హింద్ సార్. తలం నాదే, తలం నాదే, తలం నాదే, తలం నాదే, తలం నాదే, నాదే తలం. తలం పండుగ పదంపా, పదంపా, పదంపా. తలం నాకు కావాలంటాడు, ఈ తమ్ముడు నాకు కావాలంటాడు. మీరు న్యాయం చేయండి బైరం గారు. అన్ని మా అన్నయ్య తీసుకుంటే నేను ఎలా బతకాలి బైరం గారు? పొలం కోసం కొట్లాడుతున్నారా మీరు? మున్నా, వీళ్ళిద్దరూ నాకు కావాలి నాకు కావాలి అని అంటున్నారు. ఇప్పుడు ఈ పొలం ఎవరిదో చెప్పురా మున్నా. నీదే కదన్నా. ఇప్పుడు విన్నారా? పొలం ఎవరిదో అయింది. న్యాయం కోసం మీ దగ్గరికి వస్తే మాకు అన్యాయం చేస్తారు మీరు. న్యాయం చేసే కాలం పోయింది, ఇప్పుడు అన్యాయం కాలమే వచ్చింది. ఏమి చెప్పారన్నా? నీకెందుకు ఇస్తాం మా పొలం? నీకు మా అన్నయ్య తీసుకున్నా పర్వాలేదు, కానీ నీకు మాత్రం ఇవ్వం. ఇవ్వకపోతే మీ ప్రాణాలు ఉండవుగా. నీకు ఈ పొలం ఇవ్వం. ఏమున్నా సినిమా చూస్తాండవా? మన రూట్లో దంచు దంచు బాగా దంచు తీసుకొని వాళ్ళ కాగితాలు తీసుకొని చూస్తావేంటి? అయినా ఈకపోతే వాళ్ళ ప్రాణాలు ప్రాణం ముఖ్యమా డబ్బు ముఖ్యమా? తెలివైన వాడు డబ్బు ముఖ్యమంటాడు, తెలివి లేని వాడు ప్రాణం ముఖ్యమంటాడు. ఇలాంటి వాడు చూసిన వాడు దేవుడు ఉన్నాడు. మున్నా, వీళ్ళు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు. దేవుని దగ్గరికి పంపించేసేయ్. నా గురించి దేవునికి చెప్పండి. ఏం బైరం గారు రమ్మని ఫోన్ చేశారు? నా మరదలతో పెళ్ళి మాట్లాడదామని పిలిపించానండి. ఇంటికి పోయిన తర్వాత దాని గురించి మళ్ళీ చెప్తా. ఇంకా 10 రోజుల్లో ఆ నిధిని బయటికి తీద్దాం. ఐ ఆమ్ రెడీ. మరి ఆ పూజారితో మాట్లాడతారా? సరే, మాట్లాడతాం. మనమున్నా ఎక్కడ కనపడలేదే. మున్నా, ఏం మనమున్న రంగు నీళ్ళన్నీ వేసుకున్నాడు, ఓలీ చేసుకుంటున్నాడా? అవి రంగు నీళ్లు కాదు, రక్తపు నీరు. ఓహో, మరి నేను వెళ్ళొస్తా. నీ పెళ్లి గురించి చూసి మరీ చెప్తా. మున్నా, ఆ పూజారిని రమ్మను. 2 రోజుల్లో మాట్లాడాలి. ఏం రా డల్గా ఉన్నావు? మా మామయ్య నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మీ మామయ్య దగ్గర నన్ను మాట్లాడమంటావు వెళ్ళి మన పెళ్లి గురించి? అలా అయితే మన ఇద్దరికి పెళ్లి చేయదు, పాడి మీద పడుకోబెడుతుంది. అయితే ఎవరికీ తెలియకుండా మన ఇద్దరు పెళ్లి చేసుకున్నామా? మా మామయ్యకి తెలిస్తే అంత ఇద్దరిని చంపేస్తాడు. మనకు పెళ్ళి అయ్యాక మీ మామయ్య ఒప్పుకుంటాడులే. నాకు నమ్మకం లేదు. అదంతా నేను చూసుకుంటాలే. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. Hey you, don't fall with this hurricane. I know, there's hope in your hand. Move on, it's just the beginning, my friend. Be strong, so we can try again. Likes me. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే, ఇవాళ ఎవరు పంపారే, ఇన్నేళ్ల చీకటి గుండెల్లో వర్ణాల వెన్నెల నింపారే, దారిలో పువ్వులై
పేచనే ఆశలు దండగా చేర్చనే నేడు నీ చేతులు గాలిలో దూదులై ఊగనే ఊహలు దిండుగా మార్చనే ఈడని మాటలు కొత్తగా కొత్తగా పుట్టిన నింకోలా కాలమే అమ్మగా కన్నదే నన్నిలా సరదాగా కాసేపైన సరిజోడై నీతో ఉన్న సరిపోదా నాకీ జన్మకి చిరునవ్వే ఓసారైనా చిగురించా లోకంలోన ఇది చాలే పుడి కొమ్మకి చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన సంచిలో మూట కట్టి నీకియనా చింతులేసే సంబరాన్ని ఈ రోజున కొంచెము దాచుకోక పంచేయనా మేమిద్దరు అక్కడ మాట్లాడుతుంటాము ఎవరన్నా వస్తే కన్నా కొంచెం చెప్పు. మాటలేనా ఇంకేమైనా ఉన్నాయి? అరే ఏంట్రా ఇది? ఇలాంటివి ఏమీ లేవు, ఓన్లీ మాటలే. ఎవరన్నా వస్తే చెప్పుకోవా చాలు. సరేలే, లవర్ వస్తే ప్రాణ స్నేహితులు కూడా మర్చిపోతారా? అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. అలా నిన్నెలా మర్చిపోతాను? పెళ్ళయ్యాక నీ పేరే పెట్టుకుంటా మా పాప గారి బాబు గారు. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. సరే సరే మాట్లాడుకోండి, టైం అవుతుంది. పోయిరా. ఏం బో మామాళ్ళుడు ఎక్కడ పోతున్నారు? ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఎక్కడ పోతాను? రోడ్డు మీద పోతాను. నడుచుకుంటా. ఏదో ఎట్టకారాలు వద్దు. సినిమాకి ఏమైనా పోతున్నారేమో అడిగినాలే. సినిమాకే పోతున్నాము. ఏం సినిమాకి పోతున్నారు? 3 గంటల సేపు ఉంటే చెప్తా. ఇట్లా సినిమా పేరు ఎప్పుడు వినలేదా పో? ఇప్పుడు విన్నావులే. మీతో పెట్టుకుంటే అంతే సమయం, మీరు ఎక్కడైనా పోండి. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటారా? బుర్ర ఇద్దరం ఎక్కడికి పోతే ఏమి, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చి అడిగితే బాగుంటుంది. డబ్బులు ఇస్తే ఎందుకు బాగుండదు? బాగుంటుంది. మాట్లాడుకోవడం అయిపోయిందా? అయిపోయింది బావా. ఏం మాట్లాడుతుంది? వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. అట్లయితే నీ పరిస్థితి ఏమిటి? అదే మేమిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, ఎవరికి తెలియకోకుండా. దానికి సరే చెప్పింది. కానీ ఈ విషయం వాళ్ళ మామయ్యకి తెలిస్తే చంపేస్తాడు. మనం ఏం చేయాలో అర్థం కాదు. అయితే నువ్వేం భయపడద్దు, ఈ విషయము మన చంద్రకాంత్ సార్కి చెప్తాం. అవును బావా, ఈ పెళ్లి జరగాలంటే చంద్రకాంత్ సారే కరెక్ట్ అయినవాడు. వాళ్ళ మామను ఢీ కొట్టేది కూడా చంద్రకాంత్ సారే. నాకు ప్రాణం ఇచ్చే స్నేహితుడు ఉన్నాడు, నాకు చంద్రకాంత్ సార్ ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలి? ఓకే, అయితే నీ పెళ్లి జరిగినట్టే.
3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, మన జాతీయ జెండా. పూజారి గారు పూజ అయిపోయిందా? పూజ అయిపోయింది, కొంచెం ప్రసాదం పెట్టండి. ఊరి ప్రజల్ని మన చంద్రకాంత్ గారు ఒక్కటి చేయాలనుకున్నారు. ఆ చంద్రకాంత్ గారికి మీరు కూడా సాయం చేయండి. ఖచ్చితంగా చేస్తాం పూజారి గారు. ఏం నారాయణ స్వామి, ఎప్పుడు రాని గుడికి వచ్చావో? కాస్త పని ఉండి వచ్చింది స్వామి. ఓహో, One, two, three, four. 1, 2, 3, 4. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1. చేస్తానమ్మా, సేమ్ అదే. చెప్పండి పూజారి గారు. ఎప్పుడు రాని నారాయణ స్వామి ఈరోజు గుడి దగ్గరికి వచ్చారు. గుడి దగ్గర ఏమో చేస్తారని అనిపిస్తూ ఉంది. గుడి దగ్గర చెడు చేయాలనుకుంటే నేను అడ్డుకుంటాను పూజారి గారు, నేనున్నాను. మీరు ఆ మాట చెప్పారు, అదే చాలు. పూజారి గారు అన్న రమ్మన్నాడు. వస్తాలే. 3 కంటిన్యూ. చంద్రకాంత్ సార్, మాకు కొంచెం ఎక్సర్సైజ్ నడపండి. సరే సరే, అయితే ఫస్ట్ భూమికి ఇట్లా చేతులు తగిలించండి. సరే ఇట్లా చేస్తానండి, నేను వెళ్ళొస్తాను. నడుము పట్టేసింది. ఎంజాయ్ పండగ. ఎవరు పట్టుకోలేదు నీ నడుము. నడుము పట్టేసింది. పట్టుకుంటే ఎవరు లేరు మామాడా. నీకు చెప్పడా, నాకు బుద్ధి తక్కువ. నడుము పట్టుకుందంట, మూతి పట్టుకుందంట, ఎవరున్నారు నిన్ను పట్టుకుంటే ఎక్కడ నేను తప్పితే. అయిపోయి. చంద్రకాంత్ సార్, చంద్రకాంత్ సార్. ఏమైంది మామా, ఏమైంది? నడుము పట్టేసింది సార్. ఇలా పట్టుకుందా? ఇలాగే పట్టుకుంది. మన ఊరు ప్రజలు అంతా ఒకటి చేయాలనుకుంటున్నావా? అవును, మేము మీకు సహాయం చేస్తాం. సరే, సగం మంది కులమతాలు లేకుండా కలిసిపోయారు, మిగతా సగం ఉండారు, వాళ్ళని కలుపుదాం. వాళ్ళని కానీ ఐకమత్యం చేద్దాం. కులమతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని చెప్పండి. సరే, అలాగే చెప్తాం. పెద్దమ్మా, మనం అందరూ బాగుండాలి, ఊర్లో వాళ్ళంతా బాగుండాలి, కులమతాలు అవన్నీ పట్టించుకోకూడదు, అందరము ఐకమత్యంగా ఉండాలి. నువ్వు కూడా పెద్దదాన్ని చెప్పు 10 మందికి, ఊరు బాగుండాలి, 10 మంది బాగుండాలి, నువ్వు చెప్పు. చంద్రకాంత్ సార్, ఎలాగైనా మా పెళ్ళి మీరే చేయాలి సార్. నేను కాదు, మీ ఇంట్లో వాళ్ళు చేయాలి మీ పెళ్ళి.
వీళ్ళ మామయ్య తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మా మామయ్యని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తను నేను ఇద్దరం ప్రేమించుకున్నాం. మా పెళ్ళి ఎలాగైనా మీరే చేయాలి సార్. ప్రేమించడం తప్పు కాదమ్మా, పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. వీళ్ళ మామయ్యకి ముందే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, నన్ను ఒప్పుకోడు. ప్రాణాలన్నా తీసేస్తారు కానీ మా పెళ్ళికి అసలు ఒప్పుకోడు. ఎలాగైనా మా ఇద్దరి పెళ్లి మీరే చేయాలి సార్. నేను వచ్చి మీ మామయ్యతో మాట్లాడతా, పదండి. అక్కడికి రావాలంటే మాకు భయంగా ఉంది సార్. ప్రాణం పైన అసలు మా మామయ్య పెళ్ళికి ఒప్పుకోడు. మీరు ఎందుకు భయపడతారో మన సార్ ఉన్నాడు, పోదాం పడు. రండి సార్ పోదాం. మనతో ఏం పని ఉంది మీకు? మీ అన్నను పిలువు, పని మాట్లాడాలి. వాడిని ఎందుకు పిలుచుకొచ్చిందిరా? వాడు దేశంలో యుద్ధం చేయరా అంటే మనతో యుద్ధం చేసేకి వస్తున్నాడేమో. ఏం చంద్రకాంత్, ఎందుకు మా శృతి నిన్ను తీసుకొచ్చింది? ఈ తోకల్ని ఎందుకు తీసుకొచ్చావు? వీళ్ళు తోకలు కాదు, సూర్య శృతి ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారు. వీళ్ళకి పెళ్లి చేసి ఆరతి పట్టి శోభనానికి వదలమంటావా? వీళ్ళ ప్రేమను ఒప్పుకొని మీ చేతుల ద్వారా వీళ్ళ పెళ్లి చేయండి. రే మున్నా, 2 పూలారాలు తీసుకురాపోరా. పెళ్లికి అనుకుంటున్నారా? మీ శవాల మీద వేయటానికే. వీళ్ళ ప్రేమని అర్థం చేసుకోండి. వచ్చాడమ్మా పెద్ద మనిషి, ఒక పెప్సీ ఇచ్చి కూర్చోబెట్టరా మున్నా. అర్థం చేసుకోవాలంట, అర్థం. ప్రేమికుల్ని విడగొట్టకూడదు, కలపాలి బైరాంగి. మరి నా ప్రేమని అర్థం చేసుకో. నా మరదలంటే నాకు చాలా ఇష్టం. తనకి నువ్వంటే ఇష్టం లేదు, సూర్య అంటేనే ఇష్టం. ఇష్టం లేని అమ్మాయితో కాపురం ఎలా చేస్తావు బైరాంగి? అది ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. కాపురం అది కాదు, నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పేదంతా విని నీకు విందు పెట్టి పంపిస్తే బాగుంటుంది. కట్టెందుకు రమ్మన్నా, వీళ్ళ ప్రాణాలు తీసేద్దాం. వీళ్ళని తాకరా చూద్దాం. వీళ్ళకేమైనా తామర ఉందా తాకటానికి? ఆగు బైరాంగి. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట, వీళ్ళకి పెళ్లి చేయాలంట. వీళ్ళని చంపేయాలి. నీతో ఒక మాట మాట్లాడాలి, ఇలా రండి. నీ మరదల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ ప్రాణానికే ప్రమాదం. అవునా? మరి ఎట్లాగా? వాళ్ళని పంపించేసే. తను నీ దగ్గర ఉంటే నీకు నిధి దక్కదు. మనకు నిధి ముఖ్యము. నిధి దొరికిన తర్వాత హీరోయిన్ అయినా చేసుకోవచ్చు. సరే, వాళ్ళని పంపించేసి వస్తాను. రే చంద్రకాంత్, వాడిని ప్రేమించిన అమ్మాయి మా ఇంట్లో అవసరం లేదు. మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు మామయ్య. మేము కూడా మీతో పాటే ఉంటాము. తండ్రి లేదు, తలకాయ లేదు. వెళ్ళిపో. నిదానంగా మీ మామయ్య ఒప్పుకుంటాలే శృతి. నిదానంగా ఒప్పుకొని నిమ్మకాయ జ్యూస్ ఇచ్చి ఇంట్లోకి పిలుచుకుంటారనుకుంటున్నారా? వెళ్ళిపోండి. చంద్రకాంత్, వీళ్ళని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోపో. సరే రండి, పదండి. సూరి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా చూసుకోవాలా. నువ్వు కూడా అలాగే సూర్యుని బాగా చూసుకోమ్మా. అలాగే సార్, సంతోషంగా ఉంటాం సార్. గోపి, నువ్వు ఎవరన్నా ట్రై చేస్తున్నావా? నేను ఎవరినో ట్రై చేయాలి సార్. ఏందన్నా వాళ్ళని అలా వదిలేసావు? వృద్ధిని చేసుకుంటే మనకు ప్రమాదం అంట. మనకు అవసరమా? పోతే పోయింది. మనకు నిధి ముఖ్యం. అంతేలన్నా. నారాయణ స్వామి, ఎప్పుడు తీద్దామా నిధి? మనము అనుకునే దానికంటే అక్కడ నిధి ఇంకా ఎక్కువ ఉంది. వినడానికి ఎంత ఆనందంగా ఉందో నీ నోట ఆ మాట. పూజారితో మాట్లాడినావా? మున్నా, ఆ పూజారి ఏమన్నాడు? ఈరోజు వస్తా అన్నాడన్నా. పూజారితో నేను మాట్లాడతాను, అంతా ఓకే అవుతుందిలే.
ఇంకా 4 రోజులే టైం ఉంది. అంత లోపల అన్నీ సరిచేసుకోండి, తీద్దాం. తీద్దాం 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 4 రోజుల్లో నిధి తీద్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. సరే సరే. చెప్పటం మర్చిపోయాను. చంద్రకాంత్ ఊరంతా ఒకటి చేయాలని చూస్తున్నాడు, అంటే అందరిని ఐక్యమత్యం చేయాలని. ఐకమత్యం చేస్తున్నాడా? నువ్వే ఏదైనా చేయాలన్నా. ఇప్పుడు మనం ఏమీ చేయకూడదు. అందరూ ఐకమత్యం అయ్యాక ఐస్ క్రీమ్ తుంటూ పుల్ల పెడదాం. అప్పుడు వాళ్ళంతకు వాళ్ళే కొట్టుకుంటారు. వీళ్ళందరినీ కలిపిన వాని మీదకే పోతారు. అప్పుడు వాడు ఊరి నుంచి పారిపోతాడు. అప్పుడు మనము పోయే పోయే వాడు ఊరి నుంచి పోయే, అప్పుడు కదరా మనకు ఉండేది మధ్య. నీ రూటే వేరు, నీ ప్లానింగే వేరు. ఏది ఎప్పుడు చేయాలో నీకు బాగా తెలుసు అన్న. అట్లుంటుంది మనతో పెట్టుకుంటే. అల్లుడు 2 జ్యూస్ తీసుకురాబో. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం జ్యూస్ 1 లేదు 2 లేదు, పోతావా? 1కి 2కి పద్దనే పోయించిన. అట్లుంటది మనతోని. అది కాదయ్యా చెప్తాండేది. 1 జ్యూసు లేదు 2 జ్యూసులు లేవు. మీ మామ అప్పు కడితే జ్యూస్ ఇస్తా. మామా, నువ్వు అప్పు కడితే ఇస్తానంట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీకు అప్పు కట్టాలా? ఎంత కట్టాలో చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తా. 3000 కట్టు. 3000 కదా, ఇప్పుడే కట్టేస్తా. 3 రూపాయలు కానీ మన జోబులో లేదు. 3000 ఎట్లా కడతావు మామా? కంగ్రాచులేషన్స్. అవును కదా, 3 రూపాయలు కూడా లేవు జేబీలో. 3000 కట్టు. ఏంది కట్టేది? పప్పులో కట్టు, మా దగ్గర డబ్బులే లేవు. ఇంతవరకు కడతానంటవి, ఇప్పుడే చూస్తే డబ్బులు లేవంట. ఫస్ట్ వెళ్ళిపో. అల్లుడు, వీళ్ళ దగ్గర చూసి తగ్గకూడదు. పొలం పదా. మామ అల్లుడు 3 జ్యూస్. ఎంతవరకు చూస్తానంటే మామా వీటి దగ్గర? మన డబ్బుతో చూసి తాగం, సార్ ఇప్పిస్తే తాగుతాం. ఏంట్రా ఇది? చెప్పండి బైరంగి గారు. నువ్వు పూజ చేసే గుడి నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నారు బైరంగి గారు? ఏం మాట్లాడావు? గుడి కావాలని అడిగాము. అది కుదరదు. నువ్వు కుదరదంటే వదిలిపెడతామా? అది నాకు కావాలి అంతే. వీళ్ళు ఇలా చెబితే వింటారా? 4 పీకితే వింటారు. నువ్వు కూల్గా ఉండు, మున్నా కూల్ డ్రింక్స్ తాగు. పూజారి, నేను నీకు మంచి మాటలతో చెప్తున్నాను, అది నాకు కావాలి. ప్రాణం పోయినా దాని దగ్గరకు మంది రానీను. నువ్వు ప్రాణం పోయాక ఏం చేస్తావులే, అక్కడ నిధి ఉంది, అంతో ఇంత ఇస్తాలే. ఇదే కాదు, అక్కడ ఏది కూడా తాకనివ్వను. నన్ను రెచ్చగొట్టకు. రెచ్చిపోయినా ఏమైనా దాన్ని కాపాడడానికి నాతో పాటు చంద్రకాంత్ ఉన్నాడు. మీ ఇద్దరి ముందే నిధి తీస్తా, అప్పుడు చెప్తాను మీకు ఒగోనికి. సరే సరే చూద్దాం. ఏమన్నా చంపకుండా వదిలేసావు? నన్ను రెచ్చగొట్టాడు, వాని ముందే తీసి చంపుతా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నీ చేతులు సవాల్సిందే. మన ఊరి దగ్గర నిధి ఉందంట. బైరాంగి మాట్లాడుతుంటే వింటాను, అది తీయడానికి వెళ్తారంట. అవునా? ఆ నిధిని తీయడానికి మనమే వెళ్దాం. అయినా మీ మామయ్యకి ఎదురు వెళ్ళగలమా? ఇలాంటప్పుడు భయపడకూడదు, ఏదైతే అదైద్ది. ధైర్యంగా ముందుకెళ్దాం. ఈ విషయం చంద్రకాంత్ గారికి చెప్దామా? ఈ విషయం తెలిస్తే దాని దగ్గర కూడా వెళ్ళనీడు. నువ్వు చెప్పింది కరెక్టే శృతి. అందరూ ఒకటే అనుకుంటా, దాని దగ్గర కూడా వెళ్ళనీదు. కరెక్ట్. మనకి మంచి చేసిన వాడైనా సరే డబ్బు ముందు మంచి చేసినా వదిలేయాలి. ఇప్పుడు మనకి కావాల్సింది డబ్బు. ఎప్పుడు తీస్తారో నిధి, దానికోసం మనం కాచుకొని ఉండాలి. సరే, అయితే ఆ నిధి తీసుకొని ఎంజాయ్ చేస్తాం. గారు బైరాంగి ఇంటి దగ్గర పిలిచి ఊరి దగ్గర నిధి ఉందంట, అది కావాలంటున్నాడు. బయటకు తీస్తే ఊరికే ప్రమాదం. ఊరికేమైనా పర్వాలేదు, ఆ నిధి కావాలంటాడు బైరాంగి. అది దేవుడికి మాత్రమే సొంతం, ఎవరికి సొంతం కాదు. బైరాంగిని ఎలా ఆపాలి? అది నేను చూసుకుంటా. రే మున్నా, ఈరోజు నిధి తీద్దాం. దమ్ముంటే ఆ పూజారిని ఆపమనరా. అలాగే అన్నా.
ఏమైంది ఏమైంది ఏమైంది? సూరి ఈరోజు వాళ్ళు నిధి తీస్తారంట. శృతి వెళ్దామా? వెళ్దాం పద. పూజారి ఈరోజు నిధి తీస్తారంట, దమ్ముంటే ఒప్పుకో. ఈరోజు నిధి ఇస్తారంట. ఇప్పుడు మన సంగతి చూద్దాం పద. నిధికి సిద్ధం చేయండి. ఎవడొస్తాడో నేను చూసుకుంటాను. మామయ్య నాకు ఇందులో భాగం కావాలి. బిస్కెట్లేమొద్దా బంగారానికి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, లేదంటే చంపేస్తా. ప్రాణాలకి తెగించే వచ్చాం. తెగించినప్పుడు ప్రాణం పోయేదే. బైరాంగి గారు, ఇది మీకు కావాలి, మాకు కావాలి. ఊర్లో వాళ్ళకు తెలిస్తే అందరూ కావాలంటారు. అప్పుడు ఏమీ మిగలదు. కొద్దిగిస్తే అయిపోతుంది. అన్న ఇది కూడా నిజమే. ఊర్లో వాళ్ళకి తెలిస్తే ఏమీ ఉండదు. ఇది నువ్వు కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. కొండంతలో గోరంత పోతుంది. ఏమైతుంది? గోరంతే కొండంత వెళ్ళిపోతుంది. ఇదిగో కొంచెం ఇటు రండి. నిధి ప్రాణాలు అడిగితే వీళ్ళ ప్రాణాలు ఇచ్చేద్దాం. నిధి ప్రాణాలు అడగకపోయినా వాళ్ళ ప్రాణాలు నా చేతిలోనే పోతాయి. మరి అంతే కదా. రే మున్నా, నువ్వు రెడీగుండ్రా. అడ్డొస్తే వీళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు రెండు తీసేద్దాం. ప్రాణాలు తీయాలి, నిధిని మనకు తక్కువాలి. సరే, నీకు కూడా ఇస్తాం. బైరాంగి, నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. వచ్చాడు రా నిజాయితీ పరుడు. సూరి, మీరు కూడా నిధి కోసం వచ్చారా? అవును వచ్చా, మాకు కూడా ఒక భాగం వస్తుంది. ఇలాంటి వాటికి ఆశపడకూడదు సూరి. మన ఊరి ప్రజలందరినీ ఐకమత్యం చేస్తున్నాం. ఇలాంటి టైంలో నువ్వు ఇలా చేస్తావా? ప్రజల కంటే మాకు డబ్బే ముఖ్యం. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. నేను చెప్పేది కొంచెం వినండి. డబ్బాస్ ఉన్న వాళ్ళు మంచి చేసినా వాళ్ళైనా డబ్బు కోసం చంపేస్తారు. ఆపుతారా మీ మాటలు? నిధి తీస్తే ఊరి ప్రజలకు ప్రాణాలకు హానికరం. ఎవరి ప్రాణాలు పోయినా నాకు అనవసరం. నాకు నిధే ముఖ్యం. ఊరి ప్రజలు ఎవరు కాదు, మనమంతా ఒక్కటే. అందరము కలిసి ఉండాలి. ఇలాంటి దానికోసం వేరు చేసి చంపుకోకూడదు. మంచలం గురించి చెప్తున్నావులే. అవసరమైతే అన్నా, లేకుంటే ఎవరు నువ్వు అంటారు. ఇలాంటి వాళ్ళని నేను నమ్మను. డబ్బును మాత్రమే నమ్ముతా. అవసరం ఉన్నా లేకపోయినా మనందరం ఒకటే అని అందరినీ కలపాలి. ఇలాంటివన్నీ మేము వినలేం, కానీ నిధి మాత్రం బయటికి తీస్తాం. నేనున్నంత వరకు ఈ నిధి తీలేవు. నీ మున్నా, వీడిని చంపేయి, వీళ్ళని చంపేయి. మనకు నిధి కావాలి.
క్షమించు స్వామి, తెలియక తప్పు చేశాను, ఎప్పుడు ఇలా చేయదు స్వామి. బైరాగి, డబ్బు కోసం భగవంతుడితో పెట్టుకుంటే ఏం జరిగిందో తెలిసొచ్చిందా? మీ అందరికి కూడా తెలిసిందా? చూశారు కదా, పూజ చేసే పూజారికి దేవుడు వచ్చి ఏం చేశాడు? డబ్బుల కోసం ఆశపడి ఇలా మనుషులు వేరు చేసుకో మాకు. మనమంతా ఒక్కటే ఇండియన్స్. మన దేశం కోసం ఎంతో మంది ఆఫీసర్లు రెచ్చిపోతున్నారు, అయినా అక్కడ యుద్ధం చేస్తూనే ఉన్నారు. దేనికి? మన ఇండియా కోసం, మన కోసం, భారతదేశం కోసం. ఇక్కడ మీరు వారు వేరు వీడు వేరు అని డబ్బుల కోసం మనల్ని మనమే చంపుకుంటున్నాం. మన దేశంలో ఉన్న ఊర్లన్నీ ఐకమత్యంగా ఉండాలి. వాడు వేరు వీడు వేరు కాదు, మనమంతా ఒక్కటే. మన దేశంలో ఉండే ప్రజలంతా ఒక్కటే. ఐ యామ్ ఇండియన్స్. జై హింద్. మమ్మల్ని క్షమించండి సార్, డబ్బు కోసం ఆశపడి ఇచ్చేసారు. నన్ను క్షమించండి చంద్రకాంత్, డబ్బు కన్నా మానవత్వం గొప్పది. నేను నీ కోసం నేను వస్తాను. పదండి, అన్ని ఊర్లు ఒకటి చేద్దాం. మన ఇండియా కావాల్సిందే ఐకమత్యమే. మనకు కావాల్సింది ఇదే. మన ఇండియన్స్ కి కావాల్సింది ఐకమత్యం. మీలాంటి ప్రతి ఒక్క ఆర్మీ ఆఫీసర్ కి జై హింద్. జై హింద్. గెలవాలి, గెలుస్తాం. జై హింద్. ఖచ్చితంగా వస్తారమ్మా మీకోసం యుద్ధంలో గెలిచి. మీరు భయపడకుండా ఉండండి. చూస్తూనే ఉండండి. రాజు పై ఛానల్ 2257 షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్